నా వరకు పోయారో నేను చూసుకున్నాకనే ఇంకేదనుకుంటుంది. అమ్మా చెల్లి జాతకు నా గద్దల బండి నా బుద్ధి నా బురుబురు నా జాతకి నా జమ్మ దగ్గర జారి మిఠాయి. నీ పేరు, మీ పట్టణం పేరు, మీ అన్ని చెప్పాలమ్మా. నా పేరు నేను చూస్తుంటే నాకు పట్టణము, మా రావడము, అది మా పూర్వస్థితి. నేను ఎవరినో నమ్మందు నా కస్తూరి పాపడయును. అంత మంచిగానే ఉంది కానీ పాల మందున అనగా నా నొచ్చట కస్తూరి తిలకమ్మను తీసుకొని నోట బిడియమ్మను వేసుకొని నోట బిడియం బిడియం అంటే రాజా నార చీరలు ధరించుకొని నార చీరలు ఈ రాజ్యసభకు వచ్చానమ్మా. నార చీరలు అంటే గోగునారతో రా నీ అటువంటి వానికి అర్థం కాదురా. నార చీరలు అంటే అవి చెలి అమ్మా మీ తల్లిదండ్రులు ఎవరు? మరి నీ పేరేంది? మేము ఎవరి మనక నీకు అయిందో స్వర్గంలో ఉన్నటువంటి వారము. జజ్జనం జజ్జనం ఏం మాట్లాడుతున్నావురా? తప్పు తప్పులతో పెళ్ళి అయింది అంటానా? కనకయ్య తప్పులతో కనకయ్య ఏంటి అలా మాట్లాడితే? తప్పు తప్పులతోనమ్మా. మాకు వివాహమును కాదు, దేవతా స్త్రీలము అస్పరసలము కాబట్టి మాకు వివాహమును కాదు. కాదు మరి ఎట్లా నేను అంటే నీకు కోపం వస్తుంది కానీ పెళ్లి లేదు అంటే ఏంటిరా? పెళ్లి చేసుకుంటేనే నీకు క్రోధం వచ్చమా మంచి వాడు అనిపించుకో. ఆడోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకుంటేనే సంతానం అవుతుంది. మరి నీకు లేకుంటే మాకు సంతానం లేకున్నా పర్వాలేదు. అదే అదే కావాలి.
తలపట్టి మీ నాన్న ఎత్తులు రాజులుగా నాట్యము నాట్యం ఆ నాట్యము చేస్తూ ఆ, సురసభ ఆ, సురసభ దేవేంద్ర సభలోన ఆహా. దేవతలను మెప్పించి ఆ, ఒప్పించి ఒప్పించి బహుమతులు కొన్నటువంటి వారిని బహుమానం పొందుతామన్నమాట. ఏది వాళ్ళకు మరి అక్కడ ఒకవేళ ముసలి వాళ్ళు పడుసు వాళ్ళు ఉంటారు ఎట్లా? అది కూడా చెప్తాను. ఆ, చెప్పు చెప్పు. మనుషులకు తమ పూనా చేస్తుమే వాళ్ళ లోనా కాస్తుమే అంటే ఎట్లా మరి మా నేర్పుతో తపస్సులే కాని యోగులే కాని తపోనిష్ట గరిష్ఠులే కాని ఎటువంటి కఠినాత్ముడైనా రాయినైనా లక్కగా చేస్తాను. ఎటువంటి కఠినాత్ములనైనా మోహము లేనటువంటి వారికి మోహము ముట్టిస్తాము. మోహము లేనటువంటి వాళ్ళకు మోహం ముట్టిస్తావా? ముసలి వాళ్లకు పరస్పరమును రప్తాడుతాము. దెబ్బగా లేచి కూర్చుంటాడు ఆయనే. 16 కళలు మారుతావు అన్నమాట. ఎటువంటి వారైనా బ్రహ్మచర్యము పోయినటువంటి వారైనా నా కళను చూసి నాట్యమును చూసి వారి తపోభంగము కావలసినది. భంగము చేస్తావు, మోహము లేనటువంటి వారికి మోహం పుట్టిస్తావు, రాయినైనా లక్కన చేస్తావు, ఆ తపస్సును భంగములు చేస్తావు. వారి వద్ద ఉన్నటువంటి ద్రవ్యములు లాక్కొని వారి ముఖములకు మైకబూసి వెళ్ళబడతామే. దేవతా స్త్రీలము కాబట్టి దేవలోకములో ఉన్నటువంటి ఆ దేవనాయకుని వద్ద ఉన్నటువంటి పరిచారకులు గాని అష్ట దిక్పతులు గాని దేవతలు గాని వారి ముందు నాట్యము చేయనటువంటి వారు. మీరు దేవకన్యలు అన్నమాట. ఆ దేవతల తప్ప మానవుల దగ్గరికి రారు. పోనీ ఒక 50,000 ఇచ్చినా కూడా రావా? అవా ధ్యానించుతూ ఆ సురసభలో నివసించినటువంటి వారిని. ఆ విధమా? ఏది మానవ లోకమునకు రారు, భూలోకము దేవతలకు తప్ప ఇతరులను మీరు కోరన్నమాట. అవును. సరే అమ్మా, మరి నీకైతే పెళ్లి కాలేదు. అవునే. మరి ఎవరి వద్ద ఉంటావు? స్వర్గములో దేవేంద్రుని వద్ద. అతని దగ్గర మీరు ఎంతమంది అక్క చెల్లెలు? మేము చాలా మంది ఉన్నాం. ఏరుగురా? 5గురమే. 5గురేనా? సరే నీ వద్దమ్మా.